కార్యకర్తలకి ఒక భరోసా, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒక ధైర్యాన్ని ఒకప్పుడు ఏది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పాత్ర పోషిస్తే, తర్వాత చంద్రబాబు హయాంలో ఆ పాత్ర లోకేష్ పోషిస్తున్నారు. ఆయన పాదయాత్ర సందర్భంగా కార్యకర్తలకు ఇచ్చినటువంటి భరోసాతోనే వాస్తవంగా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ ధైర్యంగా వచ్చారు, పోరాడారు. ఫలితం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం సాధ్యమైంది. గతంలో ఉన్నటువంటి చేదు జ్ఞాపకాలన్నింటినీ దూరం చేస్తూ సరికొత్త రికార్డుల్ని చేరుకోవడానికి కారణమైంది. మొట్టమొదటిసారి అంతటి ఘన విజయానికి కారణమైంది లోకేష్ ఇనిషియేటివ్. అయితే లోకేష్ ఎంతగా హృదయంతో స్పందిస్తున్నారు కార్యకర్తల పట్ల అనడానికి సాక్ష్యం ఈ ఫోటో. స్వయంగా లోకేష్ ట్వీట్ చేశారు. ఎంతగా అంటే చాలా మనస్ఫూర్తిగా పెట్టింది. అన్నా అన్నా అని పిలిచేవాడివి, ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి, నా పుట్టినరోజు పెళ్లి రోజులని ఓ పండగలా జరిపేవాడివి, నీకు ఆపదొస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేసావు తమ్ముడు, ఐ మిస్ యూ. ఆత్మాభిమానం ఉండొచ్చు, ఆత్మహత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడినట్టు విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ సీను, నీకున్న కష్టం ఏంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు, నీకు కలిగిన నష్టం ఏంటో ఏ రోజు నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు, కానీ నీ కుటుంబానికి నేనున్నాను. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతలు నేను నెరవేరుస్తాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నా విన్నపం, అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలు ఏమైనా కానివ్వండి, కుటుంబము, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు ఎవరితోనైనా షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. బతికుందాం, మరికొందరిని బతికించుకుందాం. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ లోకేష్. ఎందుకంటే ఇంత మనసుని టచ్ చేసేటటువంటి విధంగా స్పందించడంతో పాటుగా కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని, భరోసాని ఇచ్చేటటువంటి స్ట్రైట్ స్టేట్మెంట్ అన్నటువంటిది హృదయాల్ని టచ్ చేస్తున్నటువంటిది.